హాయ్ ఫ్రెండ్స్, మన ఛానల్ జీకే క్విజ్కి స్వాగతం. ఈ వీడియోలో ఉన్న మహాభారతానికి సంబంధించిన ప్రశ్నలలో మీరు ఎన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పారో కింద కామెంట్ చేయండి. ఈ వీడియో చివరి వరకు చూసి ఇందులో ఉన్న ప్రశ్నలతో మీరేమైనా కొత్తగా తెలుసుకున్నట్లయితే లైక్ చేయండి, మీ వారికి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కింద ఉన్న హైప్ బటన్ క్లిక్ చేయటం ద్వారా ఈ వీడియో ఇంకొంతమందికి చేరుతుంది. ఇక వీడియో స్టార్ట్ చేద్దామా? గాంధారి ఎవరిని వివాహం చేసుకుంది? ఆప్షన్ ఏ పాండురాజు, ఆప్షన్ బి విదురుడు, ఆప్షన్ సి ధృతరాష్ట్రుడు, ఆప్షన్ డి భీష్ముడు. సమాధానం ఆప్షన్ సి ధృతరాష్ట్రుడు. గంగా శాంతనుడి కుమారులను ఎంతమందిని నదిలో పడేసింది? ఆప్షన్ ఏ 9 మందిని, ఆప్షన్ బి 6 ఆప్షన్ సి 8 మందిని, ఆప్షన్ డి 7. సమాధానం ఆప్షన్ డి 7. 8వ కుమారుణ్ణి గంగ పడేయకుండా శాంతనుడు ఆపాడు. ఆ బిడ్డ పేరేమిటి? ఆప్షన్ ఏ విచిత్రవీర్యుడు, ఆప్షన్ బి చిత్రాంగదుడు, ఆప్షన్ సి వ్యాసుడు, ఆప్షన్ డి దేవవ్రతుడు. సమాధానం ఆప్షన్ డి దేవవ్రతుడు. దేవవ్రతుడు తన తండ్రి కోసం ఎన్ని భయంకర ప్రతిజ్ఞలు చేశాడు? ఆప్షన్ ఏ 3, ఆప్షన్ బి 2, ఆప్షన్ సి 1, ఆప్షన్ డి 4. సమాధానం ఆప్షన్ బి 2. దేవవ్రతుడికి భీష్ముడు అనే పేరెలా వచ్చింది? ఆప్షన్ ఏ శాంతనుడు పెట్టాడు, ఆప్షన్ బి గంగ ఇచ్చింది, ఆప్షన్ సి బ్రహ్మ ఇచ్చాడు, ఆప్షన్ డి భయంకర ప్రతిజ్ఞ కారణంగా. సమాధానం ఆప్షన్ డి భయంకర ప్రతిజ్ఞ కారణంగా. శాంతనుడు రెండో భార్యగా ఎవరిని వివాహం చేసుకున్నాడు? ఆప్షన్ ఏ గంగా, ఆప్షన్ బి సత్యవతి, ఆప్షన్ సి కుంతి, ఆప్షన్ డి అంబ. సమాధానం ఆప్షన్ బి సత్యవతి. సత్యవతి తండ్రి ఏ షరతు పెట్టాడు? ఆప్షన్ ఏ భీష్ముడు చనిపోవాలి, ఆప్షన్ బి రాజ్యం సగమివ్వాలి, ఆప్షన్ సి ఆమె కుమారులే రాజులు కావాలి, ఆప్షన్ డి భీష్ముడు వివాహం చేసుకోవాలి. సమాధానం ఆప్షన్ సి ఆమె కుమారులే రాజులు కావాలి. సత్యవతి పూర్వం ఎవరితో కుమారుణ్ణి కన్నది? ఆప్షన్ ఏ వశిష్ఠుడు, ఆప్షన్ బి పరాశర మహర్షి, ఆప్షన్ సి శాంతనుడు, ఆప్షన్ డి భీష్ముడు. సమాధానం ఆప్షన్ బి పరాశర మహర్షి. పరాశరుడు సత్యవతీ కుమారుడు ఎవరు? ఆప్షన్ ఏ విదురుడు, ఆప్షన్ బి శుకుడు, ఆప్షన్ సి వ్యాసుడు, ఆప్షన్ డి జనమేజయుడు. సమాధానం ఆప్షన్ సి వ్యాసుడు. వ్యాసుడు ఎక్కడ జన్మించాడు? ఆప్షన్ ఏ హస్తినాపురంలో, ఆప్షన్ బి యమునా ద్వీపంలో, ఆప్షన్ సి గంగాతీరంలో, ఆప్షన్ డి బదరీకాశ్రమంలో. సమాధానం ఆప్షన్ బి యమునా ద్వీపంలో. శాంతనుడు సత్యవతీ దంపతులకు ఎవరు జన్మించారు? ఆప్షన్ ఏ ధృతరాష్ట్రుడు మరియు పాండుడు, ఆప్షన్ బి భీష్ముడు మరియు విదురుడు, ఆప్షన్ సి చిత్రాంగదుడు మరియు విచిత్రవీర్యుడు, ఆప్షన్ డి దుర్యోధనుడు మరియు భీముడు. సమాధానం ఆప్షన్ సి చిత్రాంగదుడు మరియు విచిత్రవీర్యుడు. చిత్రాంగదుడు ఎవరితో యుద్ధంలో మరణించాడు? ఆప్షన్ ఏ సాల్వరాజు, ఆప్షన్ బి గంధర్వుడు, ఆప్షన్ సి భీష్ముడు, ఆప్షన్ డి దుర్యోధనుడు. సమాధానం ఆప్షన్ బి గంధర్వుడు. కాశీరాజు కుమార్తెలు ఎవరు? ఆప్షన్ ఏ కుంతి, మాద్రి, గాంధారి, ఆప్షన్ బి ద్రౌపది, సుభద్ర, ఉత్తర, ఆప్షన్ సి అంబ, అంబిక, అంబాలిక, ఆప్షన్ డి సత్యవతి, గంగ, ఉలుపి.
సమాధానం ఆప్షన్ సి అంబ, అంబిక, అంబాలిక. భీష్ముడు కాశీ స్వయంవరంలో ఏమి చేశాడు? ఆప్షన్ ఏ ఒక్కరిని తీసుకొచ్చాడు. ఆప్షన్ బి ఎవర్నీ తీసుకురాలేదు. ఆప్షన్ సి ముగ్గుర్నీ అపహరించాడు. ఆప్షన్ డి యుద్ధం చేయకుండా వచ్చేశాడు. సమాధానం ఆప్షన్ సి ముగ్గుర్నీ అపహరించాడు. అంబ ఎవర్ని ప్రేమించింది? ఆప్షన్ ఏ విచిత్రవీర్యుడు. ఆప్షన్ బి భీష్ముడు. ఆప్షన్ సి దుర్యోధనుడు. ఆప్షన్ డి సాల్వరాజు. సమాధానం ఆప్షన్ డి సాల్వరాజు. అంబ తర్వాత ఎవరయింది? ఆప్షన్ ఏ ద్రుపదుడు. ఆప్షన్ బి ద్రౌపది. ఆప్షన్ సి శిఖండి. ఆప్షన్ డి ఏకలవ్యుడు. సమాధానం ఆప్షన్ సి శిఖండి. విచిత్రవీర్యుడు ఎలా మరణించాడు? ఆప్షన్ ఏ యుద్ధంలో. ఆప్షన్ బి విషంతో. ఆప్షన్ సి క్షయవ్యాధితో. ఆప్షన్ డి వృద్ధాప్యంలో. సమాధానం ఆప్షన్ సి క్షయవ్యాధితో. వంశం కొనసాగించడానికి సత్యవతి ఎవరిని పిలిచింది? ఆప్షన్ ఏ భీష్ముడు. ఆప్షన్ బి వ్యాసుడు. ఆప్షన్ సి పరాశర మహర్షి. ఆప్షన్ డి విదురుడు. సమాధానం ఆప్షన్ బి వ్యాసుడు. వ్యాసుడు అంబికకు జన్మించినవాడు ఎవరు? ఆప్షన్ ఏ పాండుడు. ఆప్షన్ బి విదురుడు. ఆప్షన్ సి ధృతరాష్ట్రుడు. ఆప్షన్ డి యుయుత్సుడు. సమాధానం ఆప్షన్ సి ధృతరాష్ట్రుడు. వ్యాసుడు అంబాలికకు జన్మించినవాడు ఎవరు? ఆప్షన్ ఏ పాండుడు. ఆప్షన్ బి ధృతరాష్ట్రుడు. ఆప్షన్ సి విదురుడు. ఆప్షన్ డి భీష్ముడు. సమాధానం ఆప్షన్ ఏ పాండుడు. విదురుడు ఎవరి ద్వారా జన్మించాడు? ఆప్షన్ ఏ వ్యాసుడు దాసీకన్యక ద్వారా. ఆప్షన్ బి ధృతరాష్ట్రుడు గాంధారి ద్వారా. ఆప్షన్ సి పాండురాజు కుంతీ ద్వారా. ఆప్షన్ డి భీష్ముడు అంబ ద్వారా. సమాధానం ఆప్షన్ ఏ వ్యాసుడు దాసీకన్యక ద్వారా. ధృతరాష్ట్రుడు ఎందుకు అంధుడుగా పుట్టాడు? ఆప్షన్ ఏ శాపం వల్ల. ఆప్షన్ బి వ్యాధి వల్ల. ఆప్షన్ సి అంబిక కళ్ళు మూసుకుంది కాబట్టి. ఆప్షన్ డి జన్మతః అంధుడు. సమాధానం ఆప్షన్ సి అంబిక కళ్ళు మూసుకుంది కాబట్టి. పాండురాజు ఎందుకు పాలిపోయిన రంగులో పుట్టాడు? ఆప్షన్ ఏ అంబాలిక భయంతో పాలిపోయింది కాబట్టి. ఆప్షన్ బి వ్యాసుడు శాపమిచ్చాడు. ఆప్షన్ సి జన్మతః అలాగే. ఆప్షన్ డి వ్యాధి వల్ల. సమాధానం ఆప్షన్ ఏ అంబాలిక భయంతో పాలిపోయింది కాబట్టి. శాంతనుడు గంగను వివాహం చేసుకోడానికి ఏ షరతుకు అంగీకరించాడు? ఆప్షన్ ఏ ఆమెను ఎప్పటికీ వదలకూడదు. ఆప్షన్ బి ఆమెకు రాజ్యమివ్వాలి. ఆప్షన్ సి ఆమె మాట ప్రశ్నించకూడదు. ఆప్షన్ డి ఆమెకు ఒక్క కుమారుడు మాత్రమే. సమాధానం ఆప్షన్ సి ఆమె మాట ప్రశ్నించకూడదు. గాంధారి ఎందుకు కళ్ళు కట్టుకుంది? ఆప్షన్ ఏ రాణిగా ఉండాలని. ఆప్షన్ బి శాపం వల్ల. ఆప్షన్ సి భక్తి కోసం. ఆప్షన్ డి భర్త అంధుడు కాబట్టి తానూ చూడను అని. సమాధానం ఆప్షన్ డి భర్త అంధుడు కాబట్టి తానూ చూడను అని. గాంధారికి ఎంతమంది సంతానం? ఆప్షన్ ఏ 5. ఆప్షన్ బి 101 మంది. ఆప్షన్ సి 100 మంది కౌరవులు ప్లస్ ఒక కుమార్తె. ఆప్షన్ డి 108 మంది. సమాధానం ఆప్షన్ సి 100 మంది కౌరవులు ప్లస్ ఒక కుమార్తె. గాంధారికి 100 మంది కుమారులు ఎలా జన్మించారు? ఆప్షన్ ఏ సాధారణంగా. ఆప్షన్ బి వ్యాసుడు శాపమిచ్చాడు. ఆప్షన్ సి మాంసపిండం నుంచి 101 భాగాలు చేసి కుండల్లో పెట్టారు. ఆప్షన్ డి దేవతల వరం.
సమాధానం ఆప్షన్ సి మాంసపిండం నుంచి 101 భాగాలు చేసి కుండల్లో పెట్టారు. కౌరవుల్లో పెద్దవాడు ఎవరు? ఆప్షన్ ఏ దుశ్శాసనుడు, ఆప్షన్ బి యుయుత్సుడు, ఆప్షన్ సి దుర్యోధనుడు, ఆప్షన్ డి వికర్ణుడు. సమాధానం ఆప్షన్ సి దుర్యోధనుడు. పాండురాజు ఎవరిని వివాహం చేసుకున్నాడు? ఆప్షన్ ఏ గాంధారి మరియు ద్రౌపది, ఆప్షన్ బి కుంతి మరియు మాద్రి, ఆప్షన్ సి సుభద్ర మరియు ఉత్తర, ఆప్షన్ డి అంబిక మరియు అంబాలిక. సమాధానం ఆప్షన్ బి కుంతి మరియు మాద్రి. కుంతికి ముందు ఎవరు జన్మించాడు? ఆప్షన్ ఏ యుధిష్ఠిరుడు, ఆప్షన్ బి కర్ణుడు, ఆప్షన్ సి భీముడు, ఆప్షన్ డి అర్జునుడు. సమాధానం ఆప్షన్ బి కర్ణుడు. కర్ణుడు ఎవరి నుంచి జన్మించాడు? ఆప్షన్ ఏ ధర్ముడు, ఆప్షన్ బి సూర్యుడు, ఆప్షన్ సి వాయువు, ఆప్షన్ డి ఇంద్రుడు. సమాధానం ఆప్షన్ బి సూర్యుడు. పాండురాజుకు ఎందుకు సంతానం కలగలేదు? ఆప్షన్ ఏ వ్యాధి వల్ల, ఆప్షన్ బి రిషి శాపం వల్ల, ఆప్షన్ సి ఆరోగ్య సమస్య వల్ల, ఆప్షన్ డి రాజ్య బాధ్యతలు. సమాధానం ఆప్షన్ బి రిషి శాపం వల్ల. పాండురాజు ఏ రిషి శాపం పొందాడు? ఆప్షన్ ఏ దుర్వాస, ఆప్షన్ బి కిందక రిషి, ఆప్షన్ సి వ్యాసుడు, ఆప్షన్ డి విశ్వామిత్రుడు. సమాధానం ఆప్షన్ బి కిందక రిషి. యుధిష్ఠిరుడు ఎవరి నుంచి జన్మించాడు? ఆప్షన్ ఏ వాయుదేవుడు, ఆప్షన్ బి ధర్మదేవుడు, ఆప్షన్ సి ఇంద్రుడు, ఆప్షన్ డి అశ్వినీ దేవతలు. సమాధానం ఆప్షన్ బి ధర్మదేవుడు. భీముడు ఎవరి నుంచి జన్మించాడు? ఆప్షన్ ఏ వాయుదేవుడు, ఆప్షన్ బి ధర్ముడు, ఆప్షన్ సి ఇంద్రుడు, ఆప్షన్ డి సూర్యుడు. సమాధానం ఆప్షన్ ఏ వాయుదేవుడు. అర్జునుడు ఎవరి నుంచి జన్మించాడు? ఆప్షన్ ఏ ఇంద్రుడు, ఆప్షన్ బి వాయువు, ఆప్షన్ సి ధర్ముడు, ఆప్షన్ డి అశ్వినీ కుమారులు. సమాధానం ఆప్షన్ ఏ ఇంద్రుడు. నకుల సహదేవులు ఎవరి నుంచి జన్మించారు? ఆప్షన్ ఏ ఇంద్రుడు, ఆప్షన్ బి అశ్వినీ దేవతలు, ఆప్షన్ సి వాయువు, ఆప్షన్ డి ధర్ముడు. సమాధానం ఆప్షన్ బి అశ్వినీ దేవతలు. పాండురాజు ఎలా మరణించాడు? ఆప్షన్ ఏ యుద్ధంలో, ఆప్షన్ బి విషంతో, ఆప్షన్ సి మాద్రితో సంభోగం సమయంలో శాపం ఫలితంగా, ఆప్షన్ డి వ్యాధితో. సమాధానం ఆప్షన్ సి మాద్రితో సంభోగం సమయంలో శాపం ఫలితంగా. మాద్రి ఎందుకు సహగమనం చేసింది? ఆప్షన్ ఏ పాండురాజుతోనే తప్పు జరిగిందని బాధపడి, ఆప్షన్ బి కుంతి బలవంతం చేసింది, ఆప్షన్ సి రాజ్యం కోసం, ఆప్షన్ డి శాపం వల్ల. సమాధానం ఆప్షన్ ఏ పాండుడితోనే తప్పు జరిగిందని బాధపడి. పాండవులు హస్తినాపురానికి ఎవరితో వచ్చారు? ఆప్షన్ ఏ మాద్రి, ఆప్షన్ బి గాంధారి, ఆప్షన్ సి కుంతి, ఆప్షన్ డి సత్యవతి. సమాధానం ఆప్షన్ సి కుంతి. ద్రోణుడు ఎవరి కుమారుడు? ఆప్షన్ ఏ వశిష్ఠుడు, ఆప్షన్ బి భరద్వాజుడు, ఆప్షన్ సి విశ్వామిత్రుడు, ఆప్షన్ డి పరాశరుడు. సమాధానం ఆప్షన్ బి భరద్వాజుడు. ద్రోణుడు ఎక్కడ జన్మించాడు? ఆప్షన్ ఏ గంగాతీరంలో, ఆప్షన్ బి హస్తినాపురంలో, ఆప్షన్ సి ద్రోణ కుండలో, ఆప్షన్ డి యమునా ద్వీపంలో. సమాధానం ఆప్షన్ సి ద్రోణ కుండలో.
ద్రోణుడు ఎవరిని గురువుగా కోరుకున్నాడు? ఆప్షన్ ఏ భీష్ముడు, ఆప్షన్ బి పరశురాముడు, ఆప్షన్ సి వ్యాసుడు, ఆప్షన్ డి కృపుడు. సమాధానం ఆప్షన్ బి పరశురాముడు. ఏకలవ్యుడు ద్రోణుడికి గురుదక్షిణగా ఏమిచ్చాడు? ఆప్షన్ ఏ రాజ్యం, ఆప్షన్ బి కుడిచేతి బొటనవేలు, ఆప్షన్ సి ధనం, ఆప్షన్ డి ఆయుధాలు. సమాధానం ఆప్షన్ బి కుడిచేతి బొటనవేలు. లక్కగృహం ఎక్కడ కట్టబడింది? ఆప్షన్ ఏ హస్తినాపురం, ఆప్షన్ బి ఇంద్రప్రస్థం, ఆప్షన్ సి వారణావతం, ఆప్షన్ డి కాంపిల్యం. సమాధానం ఆప్షన్ సి వారణావతం. లక్కగృహం ఎవరికోసం కట్టబడింది? ఆప్షన్ ఏ దుర్యోధనుడు నివాసం కోసం, ఆప్షన్ బి భీష్ముడికోసం, ఆప్షన్ సి పాండవులను చంపడానికి, ఆప్షన్ డి ద్రోణుడికోసం. సమాధానం ఆప్షన్ సి పాండవులను చంపడానికి. లక్కగృహం నుంచి పాండవులను ఎవరు కాపాడారు? ఆప్షన్ ఏ భీష్ముడు, ఆప్షన్ బి కృష్ణుడు, ఆప్షన్ సి విదురుడు, ఆప్షన్ డి ద్రోణుడు. సమాధానం ఆప్షన్ సి విదురుడు. లక్కగృహంలో ఎవరు మరణించారు? ఆప్షన్ ఏ పాండవులు, ఆప్షన్ బి దుర్యోధనుడు, ఆప్షన్ సి ఒక నిషాద స్త్రీ మరియు ఆమె 5 కుమారులు, ఆప్షన్ డి భీష్ముడు. సమాధానం ఆప్షన్ సి ఒక నిషాద స్త్రీ మరియు ఆమె 5 కుమారులు. పాండవులు లక్కగృహం నుంచి ఎలా తప్పించుకున్నారు? ఆప్షన్ ఏ ఎగిరిపారిపోయారు, ఆప్షన్ బి భీష్ముడు కాపాడాడు, ఆప్షన్ సి విదురుడు తవ్వించిన స్వరంగం ద్వారా, ఆప్షన్ డి కృష్ణుడు తీసుకెళ్లాడు. సమాధానం ఆప్షన్ సి విదురుడు తవ్వించిన స్వరంగం ద్వారా. హిడింబుడు ఎవరు? ఆప్షన్ ఏ గంధర్వుడు, ఆప్షన్ బి యక్షుడు, ఆప్షన్ సి దేవత, ఆప్షన్ డి రాక్షసుడు. సమాధానం ఆప్షన్ డి రాక్షసుడు. హిడింబుడిని ఎవరు సంహరించాడు? ఆప్షన్ ఏ అర్జునుడు, ఆప్షన్ బి భీముడు, ఆప్షన్ సి యుధిష్ఠిరుడు, ఆప్షన్ డి నకులుడు. సమాధానం ఆప్షన్ బి భీముడు. హిడింబి ఎవరిని వివాహం చేసుకుంది? ఆప్షన్ ఏ అర్జునుడు, ఆప్షన్ బి భీముడు, ఆప్షన్ సి యుధిష్ఠిరుడు, ఆప్షన్ డి సహదేవుడు. సమాధానం ఆప్షన్ బి భీముడు. హిడింబి భీముడి కుమారుడు ఎవరు? ఆప్షన్ ఏ అభిమన్యుడు, ఆప్షన్ బి ఘటోత్కచుడు, ఆప్షన్ సి ఇరావాన్, ఆప్షన్ డి బభ్రువాహనుడు. సమాధానం ఆప్షన్ బి ఘటోత్కచుడు. బకాసురుడు ఎవరు? ఆప్షన్ ఏ రాక్షసుడు, ఆప్షన్ బి గంధర్వుడు, ఆప్షన్ సి యక్షుడు, ఆప్షన్ డి మనుష్యుడు. సమాధానం ఆప్షన్ ఏ రాక్షసుడు. ఆప్షన్ ఏ అర్జునుడు, ఆప్షన్ బి భీముడు, ఆప్షన్ సి కుంతి, ఆప్షన్ డి బ్రాహ్మణుడు. సమాధానం ఆప్షన్ బి భీముడు. ఏకచక్ర నగరంలో పాండవులు ఎక్కడ దాక్కున్నారు? ఆప్షన్ ఏ బ్రాహ్మణుడి ఇంట్లో, ఆప్షన్ బి రాజభవనంలో, ఆప్షన్ సి వనంలో, ఆప్షన్ డి గుహలో. సమాధానం ఆప్షన్ ఏ బ్రాహ్మణుడి ఇంట్లో. ద్రౌపదీ స్వయంవరం ఎక్కడ జరిగింది? ఆప్షన్ ఏ హస్తినాపురం, ఆప్షన్ బి కాంపిల్యం, ఆప్షన్ సి ఇంద్రప్రస్థం, ఆప్షన్ డి ద్వారకా. సమాధానం ఆప్షన్ బి కాంపిల్యం. ద్రౌపదీ స్వయంవరంలో ధనుర్విద్య పోటీ ఏమిటి? ఆప్షన్ ఏ మత్స్యభేదనం, ఆప్షన్ బి గురి చూడకుండా బాణం వేయడం, ఆప్షన్ సి 5 బాణాలు ఒకేసారి, ఆప్షన్ డి రింగ్ ద్వారా బాణం. సమాధానం
ఆప్షన్ ఏ మత్స్యభేదనం. ద్రౌపది స్వయంవరంలో విజేత ఎవరు? ఆప్షన్ ఏ కర్ణుడు, ఆప్షన్ బి అర్జునుడు, ఆప్షన్ సి దుర్యోధనుడు, ఆప్షన్ డి శల్యుడు. సమాధానం ఆప్షన్ బి అర్జునుడు. ద్రౌపది ఎందుకు 5గురు భర్తలు? ఆప్షన్ ఏ పూర్వజన్మ శాపం వల్ల, ఆప్షన్ బి ద్రుపదుడు ఆదేశం, ఆప్షన్ సి కుంతి నాట వల్ల, ఆప్షన్ డి వ్యాసుడు సలహా. సమాధానం ఆప్షన్ ఏ పూర్వజన్మ శాపం వల్ల. ద్రౌపది పూర్వజన్మలో ఎవరు? ఆప్షన్ ఏ నళ్లయిని, ఆప్షన్ బి శ్రీ మహాలక్ష్మి, ఆప్షన్ సి సీత, ఆప్షన్ డి రుక్మిణి. సమాధానం ఆప్షన్ బి శ్రీ మహాలక్ష్మి. ఖాండవ వన దహనం ఎవరికోసం జరిగింది? ఆప్షన్ ఏ ఇంద్రుడు, ఆప్షన్ బి అగ్నిదేవుడు, ఆప్షన్ సి మయుడు, ఆప్షన్ డి తక్షకుడు. సమాధానం ఆప్షన్ బి అగ్నిదేవుడు. ఖాండవ వనంలో ఎవరు బతికాడు? ఆప్షన్ ఏ తక్షకుడు, ఆప్షన్ బి అశ్వసేనుడు, ఆప్షన్ సి మయుడు, ఆప్షన్ డి ఇంద్రుడు. సమాధానం ఆప్షన్ సి మయుడు. మయుడు పాండవులకు ఏమి నిర్మించాడు? ఆప్షన్ ఏ లాక్షాగృహం, ఆప్షన్ బి మాయాసభ, ఆప్షన్ సి గద, ఆప్షన్ డి ఇంద్రప్రస్థం. సమాధానం ఆప్షన్ బి మాయాసభ. రాజసూయ యాగం ఎవరు చేశారు? ఆప్షన్ ఏ ధృతరాష్ట్రుడు, ఆప్షన్ బి యుధిష్ఠిరుడు, ఆప్షన్ సి దుర్యోధనుడు, ఆప్షన్ డి జరాసంధుడు. సమాధానం ఆప్షన్ బి యుధిష్ఠిరుడు. జరాసంధుడిని ఎవరు సంహరించాడు? ఆప్షన్ ఏ అర్జునుడు, ఆప్షన్ బి భీముడు, ఆప్షన్ సి కృష్ణుడు, ఆప్షన్ డి యుధిష్ఠిరుడు. సమాధానం ఆప్షన్ బి భీముడు. శిశుపాలుడిని ఎవరు సంహరించాడు? ఆప్షన్ ఏ భీముడు, ఆప్షన్ బి అర్జునుడు, ఆప్షన్ సి కృష్ణుడు, ఆప్షన్ డి యుధిష్ఠిరుడు. సమాధానం ఆప్షన్ సి కృష్ణుడు. ద్యూత క్రీడలో శకుని ఎవరి తరపున ఆడాడు? ఆప్షన్ ఏ యుధిష్ఠిరుడు, ఆప్షన్ బి దుర్యోధనుడు, ఆప్షన్ సి భీష్ముడు, ఆప్షన్ డి విదురుడు. సమాధానం ఆప్షన్ బి దుర్యోధనుడు. ద్యూత క్రీడలో పాండవులు ఏమి కోల్పోయారు? ఆప్షన్ ఏ రాజ్యం, స్వేచ్ఛ, ద్రౌపది, ఆప్షన్ బి ఆయుధాలు మాత్రమే, ఆప్షన్ సి ధనం మాత్రమే, ఆప్షన్ డి భీష్ముడి సహాయం. సమాధానం ఆప్షన్ ఏ రాజ్యం, స్వేచ్ఛ, ద్రౌపది. ద్రౌపది వస్త్రాపహరణం ఎవరు చేశారు? ఆప్షన్ ఏ దుర్యోధనుడు, ఆప్షన్ బి దుశ్శాసనుడు, ఆప్షన్ సి కర్ణుడు, ఆప్షన్ డి శకుని. సమాధానం ఆప్షన్ బి దుశ్శాసనుడు. ద్రౌపదిని ఎవరు కాపాడాడు? ఆప్షన్ ఏ భీష్ముడు, ఆప్షన్ బి విదురుడు, ఆప్షన్ సి కృష్ణుడు, ఆప్షన్ డి ధృతరాష్ట్రుడు. సమాధానం ఆప్షన్ సి కృష్ణుడు. పాండవులు ఎన్ని సంవత్సరాలు వనవాసం చెయ్యాలి? ఆప్షన్ ఏ 12 సంవత్సరాలు వనవాసం ప్లస్ 1 సంవత్సరం అజ్ఞాతవాసం, ఆప్షన్ బి 13 సంవత్సరాలు వనవాసం, ఆప్షన్ సి 5 సంవత్సరాలు, ఆప్షన్ డి 10 సంవత్సరాలు. సమాధానం ఆప్షన్ ఏ 12 సంవత్సరాలు వనవాసం ప్లస్ 1 సంవత్సరం అజ్ఞాతవాసం. అర్జునుడు వనవాసంలో ఎక్కడికి వెళ్ళాడు? ఆప్షన్ ఏ హిమాలయాలు, ఆప్షన్ బి ద్వారక, ఆప్షన్ సి కాశీ, ఆప్షన్ డి మణిపురం. సమాధానం ఆప్షన్ ఏ హిమాలయాలు. అర్జునుడు ఎవరి నుంచి పాశుపతాస్త్రం పొందాడు? ఆప్షన్ ఏ ఇంద్రుడు, ఆప్షన్ బి శివుడు,
ఆప్షన్ సి విష్ణువు, ఆప్షన్ డి బ్రహ్మ. సమాధానం ఆప్షన్ బి శివుడు. అర్జునుడు చిత్రాంగదను ఎక్కడ వివాహం చేసుకున్నాడు? ఆప్షన్ ఏ మణిపురం, ఆప్షన్ బి ద్వారక, ఆప్షన్ సి ఇంద్రప్రస్థం, ఆప్షన్ డి పాంచాలం. సమాధానం ఆప్షన్ ఏ మణిపురం. అర్జునుడు చిత్రాంగద కుమారుడు ఎవరు? ఆప్షన్ ఏ అభిమన్యుడు, ఆప్షన్ బి బభ్రువాహనుడు, ఆప్షన్ సి ఇరావాన్, ఆప్షన్ డి ఘటోత్కచుడు. సమాధానం ఆప్షన్ బి బభ్రువాహనుడు. అర్జునుడు ఉరూపిని ఎక్కడ వివాహం చేసుకున్నాడు? ఆప్షన్ ఏ నాగలోకం, ఆప్షన్ బి మణిపురం, ఆప్షన్ సి ద్వారక, ఆప్షన్ డి పాతాళం. సమాధానం ఆప్షన్ ఏ నాగలోకం. అర్జునుడు ఉలూపి కుమారుడు ఎవరు? ఆప్షన్ ఏ ఇరవాన్, ఆప్షన్ బి బభ్రువాహనుడు, ఆప్షన్ సి అభిమన్యుడు, ఆప్షన్ డి ఘటోత్కచుడు. సమాధానం ఆప్షన్ ఏ ఇరవాన్. అర్జునుడు సుభద్రను ఎలా వివాహం చేసుకున్నాడు? ఆప్షన్ ఏ స్వయంవరం, ఆప్షన్ బి హరణం, ఆప్షన్ సి గాంధర్వ వివాహం, ఆప్షన్ డి రాక్షస వివాహం. సమాధానం ఆప్షన్ డి రాక్షస వివాహం. అభిమన్యుడు ఎవరి కుమారుడు? ఆప్షన్ ఏ అర్జునుడు సుభద్ర, ఆప్షన్ బి భీముడు హిడింబి, ఆప్షన్ సి అర్జునుడు చిత్రాంగద, ఆప్షన్ డి అర్జునుడు ఉలూపి. సమాధానం ఆప్షన్ ఏ అర్జునుడు సుభద్ర. వనవాసంలో భీముడు ఎవరిని కలిశాడు? ఆప్షన్ ఏ హనుమంతుడు, ఆప్షన్ బి గణేశుడు, ఆప్షన్ సి శివుడు, ఆప్షన్ డి ఇంద్రుడు. సమాధానం ఆప్షన్ ఏ హనుమంతుడు. యక్ష ప్రశ్నలు ఎవరితో జరిగాయి? ఆప్షన్ ఏ యుధిష్ఠిరుడు, ఆప్షన్ బి భీముడు, ఆప్షన్ సి అర్జునుడు, ఆప్షన్ డి ద్రౌపది. సమాధానం ఆప్షన్ ఏ యుధిష్ఠిరుడు. యక్షుడు నిజానికి ఎవరు? ఆప్షన్ ఏ ధర్మరాజు, ఆప్షన్ బి ఇంద్రుడు, ఆప్షన్ సి శివుడు, ఆప్షన్ డి కృష్ణుడు. సమాధానం ఆప్షన్ ఏ ధర్మరాజు. ద్వైతవనంలో జయద్రథుడు ఏమి చేశాడు? ఆప్షన్ ఏ ద్రౌపదిని అపహరించాడు, ఆప్షన్ బి యుద్ధం చేశాడు, ఆప్షన్ సి సంధి చేశాడు, ఆప్షన్ డి సహాయం చేశాడు. సమాధానం ఆప్షన్ ఏ ద్రౌపదిని అపహరించాడు. జయద్రథుడిని పాండవులు ఎందుకు విడిచిపెట్టారు? ఆప్షన్ ఏ దుశ్శల సోదరుడు కాబట్టి, ఆప్షన్ బి శక్తి లేదు, ఆప్షన్ సి కృష్ణుడు ఆదేశం, ఆప్షన్ డి భీష్ముడు ఆపాడు. సమాధానం ఆప్షన్ ఏ దుశ్శల సోదరుడు కాబట్టి. కామ్యక వనంలో ఎవరు పాండవులను కలిశారు? ఆప్షన్ ఏ మార్కిండేయుడు, ఆప్షన్ బి వ్యాసుడు, ఆప్షన్ సి కృష్ణుడు, ఆప్షన్ డి ద్రుపదుడు. సమాధానం ఆప్షన్ ఏ మార్కిండేయుడు. మార్కిండేయుడు ఏ కథ చెప్పాడు? ఆప్షన్ ఏ నళోపాఖ్యానం, ఆప్షన్ బి రామాయణం, ఆప్షన్ సి సావిత్రి కథ, ఆప్షన్ డి యయాతి కథ. సమాధానం ఆప్షన్ సి సావిత్రి కథ. ఆదిపర్వంలో ఎన్ని ఉపపర్వాలున్నాయి? ఆప్షన్ ఏ 18, ఆప్షన్ బి 19, ఆప్షన్ సి 20, ఆప్షన్ డి 15. సమాధానం ఆప్షన్ బి 19. ఆదిపర్వం ఎలా ముగిస్తుంది? ఆప్షన్ ఏ వనవాసం ముగింపుతో, ఆప్షన్ బి ద్యూతక్రీడతో, ఆప్షన్ సి రాజసూయ యాగంతో, ఆప్షన్ డి ఖాండవ దహనంతో. సమాధానం ఆప్షన్ ఏ వనవాసం ముగింపుతో. ఆదిపర్వంలో ప్రధాన సంఘటన ఏమిటి?
ఆప్షన్ ఏ పాండవుల వనవాసం ప్రారంభం, ఆప్షన్ బి కురుక్షేత్ర యుద్ధం, ఆప్షన్ సి ద్రౌపది వస్త్రాపహరణం, ఆప్షన్ డి భీష్ముడి మరణం. సమాధానం ఆప్షన్ ఏ పాండవుల వనవాసం ప్రారంభం. ఆదిపర్వం కథకుడు ఎవరు? ఆప్షన్ ఏ సౌతి, ఆప్షన్ బి వైశాంపాయనుడు, ఆప్షన్ సి సంజయుడు, ఆప్షన్ డి వ్యాసుడు. సమాధానం ఆప్షన్ బి వైశాంపాయనుడు. ఆదిపర్వం కథ ఎవరికి చెప్పబడింది? ఆప్షన్ ఏ జనమేజయుడు, ఆప్షన్ బి ధృతరాష్ట్రుడు, ఆప్షన్ సి భీష్ముడు, ఆప్షన్ డి దుర్యోధనుడు. సమాధానం ఆప్షన్ ఏ జనమేజయుడు. ఆదిపర్వం ఎక్కడ మొదలైంది? ఆప్షన్ ఏ సర్పయాగం సమయంలో, ఆప్షన్ బి కురుక్షేత్ర యుద్ధంలో, ఆప్షన్ సి రాజసూయ యాగంలో, ఆప్షన్ డి ద్యూత క్రీడలో. సమాధానం ఆప్షన్ ఏ సర్పయాగం సమయంలో. సర్పయాగాన్ని ఎవరు ఆపాడు? ఆప్షన్ ఏ ఆస్తికుడు, ఆప్షన్ బి వ్యాసుడు, ఆప్షన్ సి భీష్ముడు, ఆప్షన్ డి కృష్ణుడు. సమాధానం ఆప్షన్ ఏ ఆస్తికుడు. ఆస్తికుడు ఎవరి కుమారుడు? ఆప్షన్ ఏ జరత్కారు, ఆప్షన్ బి పరాశరుడు, సత్యవతి, ఆప్షన్ సి భరద్వాజుడు, ఆప్షన్ డి వశిష్ఠుడు. సమాధానం ఆప్షన్ ఏ జరత్కారు. మహాభారతం రచయిత ఎవరు? ఆప్షన్ ఏ వ్యాసుడు, ఆప్షన్ బి గణేశుడు, ఆప్షన్ సి వాల్మీకి, ఆప్షన్ డి సౌతి. సమాధానం ఆప్షన్ ఏ వ్యాసుడు. మహాభారతం ఎన్ని శ్లోకాలు? ఆప్షన్ ఏ 1,00,000 శ్లోకాలు, ఆప్షన్ బి 75,000 శ్లోకాలు, ఆప్షన్ సి 50,000 శ్లోకాలు, ఆప్షన్ డి 24,000 శ్లోకాలు. సమాధానం ఆప్షన్ ఏ 1,00,000 శ్లోకాలు. మహాభారతం ఎన్ని పర్వాలు? ఆప్షన్ ఏ 18, ఆప్షన్ బి 19, ఆప్షన్ సి 20, ఆప్షన్ డి 15. సమాధానం ఆప్షన్ ఏ 18. ఆదిపర్వం మొదటి ఉపపర్వం ఏది? ఆప్షన్ ఏ అనుక్రమణిక పర్వం, ఆప్షన్ బి సంభవ పర్వం, ఆప్షన్ సి జతుగ్రహ పర్వం, ఆప్షన్ డి ఆస్తిక పర్వం. సమాధానం ఆప్షన్ ఏ అనుక్రమణిక పర్వం. భీష్ముడు ఎప్పుడు తన ప్రతిజ్ఞను భంగం చేయకుండా జీవితం గడిపాడు? ఆప్షన్ ఏ రాజ్యం కోసం, ఆప్షన్ బి దేవతల ఆదేశం, ఆప్షన్ సి తండ్రి సంతోషం కోసం, ఆప్షన్ డి శాపం వల్ల. సమాధానం ఆప్షన్ సి తండ్రి సంతోషం కోసం. సత్యవతి చేపల వాసన ఎలా తొలగింది? ఆప్షన్ ఏ పరాశరుడు వరమిచ్చాడు, ఆప్షన్ బి గంగ స్నానం, ఆప్షన్ సి శాపం వల్ల, ఆప్షన్ డి దేవతలు తీసేశారు. సమాధానం ఆప్షన్ ఏ పరాశరుడు వరమిచ్చాడు. వ్యాసుడు ఎందుకు వేదాలు విభజించాడు? ఆప్షన్ ఏ మనుషులు సులభంగా నేర్చుకోవడానికి, ఆప్షన్ బి శాపం వల్ల, ఆప్షన్ సి యుద్ధం కోసం, ఆప్షన్ డి రాజ్యం కోసం. సమాధానం ఆప్షన్ ఏ మనుషులు సులభంగా నేర్చుకోవడానికి. అంబ ఎందుకు శివుణ్ణి తపస్సు చేసింది? ఆప్షన్ ఏ భీష్ముణ్ణి చంపడానికి వరం కోసం, ఆప్షన్ బి వివాహం కోసం, ఆప్షన్ సి రాజ్యం కోసం, ఆప్షన్ డి సంతానం కోసం. సమాధానం ఆప్షన్ ఏ భీష్ముణ్ణి చంపడానికి వరం కోసం. శిఖండి భీష్ముణ్ణి ఎందుకు చంపగలిగాడు? ఆప్షన్ ఏ
భీష్ముడు స్త్రీగా పుట్టినవాణ్ణి చంపనని ప్రతిజ్ఞ. ఆప్షన్ బి శక్తి ఎక్కువ. ఆప్షన్ సి కృష్ణుడి సహాయం. ఆప్షన్ డి దివ్యాస్త్రం. సమాధానం ఆప్షన్ ఏ భీష్ముడు స్త్రీగా పుట్టినవాణ్ణి చంపనని ప్రతిజ్ఞ. గాంధారి ఎందుకు 100 మంది కుమారులు కావాలని వరం కోరింది? ఆప్షన్ ఏ ధృతరాష్ట్రుడికి సంతానం లేదు కాబట్టి. ఆప్షన్ బి రాజ్యం కోసం. ఆప్షన్ సి శాపం వల్ల. ఆప్షన్ డి పాండవులతో సమానం కావాలని. సమాధానం ఆప్షన్ డి పాండవులతో సమానం కావాలని. కర్ణుడు ఎందుకు కవచకుండలాలతో జన్మించాడు? ఆప్షన్ ఏ సూర్యుడు వరమిచ్చాడు. ఆప్షన్ బి కుంతి మంత్రం. ఆప్షన్ సి శాపం వల్ల. ఆప్షన్ డి దేవతలు ఇచ్చారు. సమాధానం ఆప్షన్ ఏ సూర్యుడు వరమిచ్చాడు. ఇంద్రుడు కర్ణుడి కవచకుండలాలు ఎందుకు తీసుకున్నాడు? ఆప్షన్ ఏ అర్జునుణ్ణి కాపాడ్డానికి. ఆప్షన్ బి శాపం వల్ల. ఆప్షన్ సి రాజ్యం కోసం. ఆప్షన్ డి ప్రేమ వల్ల. సమాధానం ఆప్షన్ ఏ అర్జునుణ్ణి కాపాడ్డానికి. ఏకలవ్యుడు ఎవరి విగ్రహం ముందు ధనుర్విద్య అభ్యాసం చేశాడు? ఆప్షన్ ఏ ద్రోణుడు. ఆప్షన్ బి భీష్ముడు. ఆప్షన్ సి కృష్ణుడు. ఆప్షన్ డి రాముడు. సమాధానం ఆప్షన్ ఏ ద్రోణుడు. ద్రోణుడు ఎందుకు ఏకలవ్యుణ్ణి శిష్యుడిగా అంగీకరించలేదు? ఆప్షన్ ఏ కులం వల్ల. ఆప్షన్ బి శక్తి ఎక్కువ కాబట్టి. ఆప్షన్ సి రాజ్యం కోసం. ఆప్షన్ డి ప్రతిజ్ఞ వల్ల. సమాధానం ఆప్షన్ ఏ కులం వల్ల. లాక్షగృహం ఎవరు కట్టించారు? ఆప్షన్ ఏ పురోచనుడు. ఆప్షన్ బి దుర్యోధనుడు. ఆప్షన్ సి శకుని. ఆప్షన్ డి కర్ణుడు. సమాధానం ఆప్షన్ ఏ పురోచనుడు. ద్రౌపది స్వయంవరంలో కర్ణుడు ఎందుకు పాల్గొనలేదు? ఆప్షన్ ఏ సూతపుత్రుడు కాబట్టి అనర్హుడిగా చేశారు. ఆప్షన్ బి భయం వల్ల. ఆప్షన్ సి దుర్యోధనుడు ఆపాడు. ఆప్షన్ డి అర్జునుడి ఓడిస్తాడని. సమాధానం ఆప్షన్ ఏ సూతపుత్రుడు కాబట్టి అనర్హుడిగా చేశారు. ద్రౌపది పూర్వజన్మలో ఎవరిని వరం కోరింది? ఆప్షన్ ఏ శివుడు. ఆప్షన్ బి ఇంద్రుడు. ఆప్షన్ సి విష్ణువు. ఆప్షన్ డి బ్రహ్మ. సమాధానం ఆప్షన్ ఏ శివుడు. ఖాండవవన దహనంలో ఇంద్రుడు ఎందుకు వర్షం కురిపించాడు? ఆప్షన్ ఏ అగ్నిని కాపాడ్డానికి. ఆప్షన్ బి అర్జునుణ్ణి ఆపడానికి. ఆప్షన్ సి వనాన్ని కాపాడ్డానికి. ఆప్షన్ డి కృష్ణుడి ఆదేశం. సమాధానం ఆప్షన్ సి వనాన్ని కాపాడ్డానికి. మయుడు ఎందుకు పాండవులకు సభ నిర్మించాడు? ఆప్షన్ ఏ ప్రాణాలు కాపాడారు కాబట్టి కృతజ్ఞతగా. ఆప్షన్ బి శాపం వల్ల. ఆప్షన్ సి రాజ్యం కోసం. ఆప్షన్ డి దేవతల ఆదేశం. సమాధానం ఆప్షన్ ఏ ప్రాణాలు కాపాడారు కాబట్టి కృతజ్ఞతగా. జరాసంధుడు ఎందుకు అజేయుడుగా ఉన్నాడు? ఆప్షన్ ఏ 2 భాగాలు చేరినందున. ఆప్షన్ బి వరం వల్ల. ఆప్షన్ సి శక్తి ఎక్కువ. ఆప్షన్ డి దివ్యాస్త్రాలు. సమాధానం ఆప్షన్ ఏ 2 భాగాలు చేరినందున. శిశుపాలుడు కృష్ణుణ్ణి ఎందుకు 100 సార్లు చెట్టాడు? ఆప్షన్ ఏ వరం వల్ల చంపబడతాడు. ఆప్షన్ బి ప్రతీకారం. ఆప్షన్ సి రాజ్యం కోసం. ఆప్షన్ డి బాల్యద్వేషం. సమాధానం ఆప్షన్ ఏ వరం వల్ల చంపబడతాడు. ద్యూతక్రీడలో శకుని ఎందుకు గెలిచాడు? ఆప్షన్ ఏ పాచికలు మాయమాటలు. ఆప్షన్ బి దేవతల సహాయం. ఆప్షన్ సి యుధిష్ఠిరుడి నైపుణ్యం లేదు. ఆప్షన్ డి శాపం వల్ల. సమాధానం ఆప్షన్ ఏ పాచికలు మాయమాటలు. ద్రౌపది వస్త్రాలు ఎందుకు అంతం కాలేదు? ఆప్షన్ ఏ కృష్ణుడు అనంత వస్త్రాలు ఇచ్చాడు. ఆప్షన్ బి శాపం వల్ల. ఆప్షన్ సి దుశ్శాసనుడు అలసిపోయాడు. ఆప్షన్ డి భీష్ముడు ఆపాడు. సమాధానం ఆప్షన్ ఏ
కృష్ణుడు అనంత వస్త్రాలు ఇచ్చాడు. అర్జునుడు ఎందుకు కృహన్నలగా మారాడు? ఆప్షన్ ఏ ఊర్వశి శాపం వల్ల. ఆప్షన్ బి కృష్ణుడి ఆదేశం. ఆప్షన్ సి అజ్ఞాతవాసం కోసం. ఆప్షన్ డి ఇంద్రుడు వరం. సమాధానం ఆప్షన్ ఏ ఊర్వశి శాపం వల్ల. ఘటోత్కచుడు ఎందుకు మాయలు చేయగలిగాడు? ఆప్షన్ ఏ రాక్షస శక్తులు. ఆప్షన్ బి భీముడి నుంచి. ఆప్షన్ సి కృష్ణుడి వరం. ఆప్షన్ డి ఇంద్రుడు ఇచ్చాడు. సమాధానం ఆప్షన్ ఏ రాక్షస శక్తులు. యక్షుడు ఎందుకు పాండవులను పరీక్షించాడు? ఆప్షన్ ఏ ధర్మ పరీక్ష కోసం. ఆప్షన్ బి శాపం వల్ల. ఆప్షన్ సి రాజ్యం కోసం. ఆప్షన్ డి ప్రతీకారం కోసం. సమాధానం ఆప్షన్ ఏ ధర్మ పరీక్ష కోసం. జయద్రథుడు ఎందుకు ద్రౌపదిని అపహరించాడు? ఆప్షన్ ఏ వనవాసంలో ఒంటరిగా ఉంది కాబట్టి. ఆప్షన్ బి ప్రేమ వల్ల. ఆప్షన్ సి రాజ్యం కోసం. ఆప్షన్ డి దుర్యోధనుడు ఆదేశం. సమాధానం ఆప్షన్ ఏ వనవాసంలో ఒంటరిగా ఉంది కాబట్టి. మార్కండేయుడు ఎందుకు చావురాని వరం పొందాడు? ఆప్షన్ ఏ శివుడి భక్తి వల్ల. ఆప్షన్ బి బ్రహ్మవరం. ఆప్షన్ సి యముడు ఆపాడు. ఆప్షన్ డి కృష్ణుడి ఇచ్చాడు. సమాధానం ఆప్షన్ ఏ శివుడి భక్తి. ఆదిపర్వంలో ఎన్ని ఉపపర్వాలున్నాయి? ఆప్షన్ ఏ 18. ఆప్షన్ బి 19. ఆప్షన్ సి 20. ఆప్షన్ డి 15. సమాధానం ఆప్షన్ బి 19. ఆదిపర్వంలో ఎన్ని శ్లోకాలున్నాయి? ఆప్షన్ ఏ 50,000. ఆప్షన్ బి 10,000. ఆప్షన్ సి 8,884. ఆప్షన్ డి 5,000. సమాధానం ఆప్షన్ సి 8,884. మహాభారత రచన ఎవరు చేశారు? ఆప్షన్ ఏ వాల్మీకి. ఆప్షన్ బి వ్యాసుడు. ఆప్షన్ సి గణేశుడు. ఆప్షన్ డి సౌతి. సమాధానం ఆప్షన్ బి వ్యాసుడు. మహాభారతం రాసినవారు ఎవరు? ఆప్షన్ ఏ వ్యాసుడు. ఆప్షన్ బి గణేశుడు. ఆప్షన్ సి వైశంపాయనుడు. ఆప్షన్ డి సౌతి. సమాధానం ఆప్షన్ బి గణేశుడు. మహాభారతం ఎన్ని శ్లోకాలతో రచించబడింది? ఆప్షన్ ఏ 50,000. ఆప్షన్ బి 20,000. ఆప్షన్ సి 1,00,000. ఆప్షన్ డి 75,000. సమాధానం ఆప్షన్ సి 1,00,000. మహాభారతం ఎన్ని పర్వాలుగా విభజించబడింది? ఆప్షన్ ఏ 15. ఆప్షన్ బి 20. ఆప్షన్ సి 18. ఆప్షన్ డి 12. సమాధానం ఆప్షన్ సి 18. ఆదిపర్వంలో మొదటి ఉపపర్వం ఏది? ఆప్షన్ ఏ సంభవ పర్వం. ఆప్షన్ బి పౌలమ పర్వం. ఆప్షన్ సి అనుక్రమణిక పర్వం. ఆప్షన్ డి వైవాహిక పర్వం. సమాధానం ఆప్షన్ సి అనుక్రమణిక పర్వం. ఆదిపర్వంలో చివరి ఉపపర్వం ఏది? ఆప్షన్ ఏ వైవాహిక పర్వం. ఆప్షన్ బి వైరాట పర్వం. ఆప్షన్ సి విదుల పర్వం. ఆప్షన్ డి అరణ్య పర్వం. సమాధానం ఆప్షన్ డి అరణ్య పర్వం. శకుని ఎవరి సోదరుడు? ఆప్షన్ ఏ ధృతరాష్ట్రుడు. ఆప్షన్ బి గాంధారి. ఆప్షన్ సి దుర్యోధనుడు. ఆప్షన్ డి విదురుడు. సమాధానం ఆప్షన్ బి గాంధారి. ఆదిపర్వంలో ప్రధాన కథకుడి ఎవరు? ఆప్షన్ ఏ సౌతి. ఆప్షన్ బి వైశంపాయనుడు. ఆప్షన్ సి వ్యాసుడు. ఆప్షన్ డి సంజయుడు. సమాధానం ఆప్షన్ బి వైశంపాయనుడు. మహాభారతం ఎవరికి చెప్పబడింది? ఆప్షన్ ఏ ధృతరాష్ట్రుడు. ఆప్షన్ బి భీష్ముడు. ఆప్షన్ సి ద్రోణుడు. ఆప్షన్ డి జనమేజయుడు. సమాధానం ఆప్షన్ డి
జనమేజయుడు. మహాభారతంలో ఎవరు సర్పయాగం చేశాడు? ఆప్షన్ ఏ ధృతరాష్ట్రుడు, ఆప్షన్ బి భీష్ముడు, ఆప్షన్ సి దుర్యోధనుడు, ఆప్షన్ డి జనమేజయుడు. సమాధానం ఆప్షన్ డి జనమేజయుడు. భారతంలో ఎవరు సర్పయాగాన్ని ఆపారు? ఆప్షన్ ఏ వైశంపాయనుడు, ఆప్షన్ బి వ్యాసుడు, ఆప్షన్ సి సౌతి, ఆప్షన్ డి ఆస్తికుడు. సమాధానం ఆప్షన్ డి ఆస్తికుడు. ఆస్తికుని తల్లి ఎవరు? ఆప్షన్ ఏ మంజుల, ఆప్షన్ బి కద్రు, ఆప్షన్ సి వినత, ఆప్షన్ డి జరత్కారు. సమాధానం ఆప్షన్ డి జరత్కారు. ఆస్తికుని తండ్రి ఎవరు? ఆప్షన్ ఏ వైశంపాయనుడు, ఆప్షన్ బి వ్యాసుడు, ఆప్షన్ సి సౌతి, ఆప్షన్ డి జరత్కారుడు. సమాధానం ఆప్షన్ డి జరత్కారుడు. ఆదిపర్వంలో ఎవరు సర్పయాగం గురించి చెప్పాడు? ఆప్షన్ ఏ వైశంపాయనుడు, ఆప్షన్ బి వ్యాసుడు, ఆప్షన్ సి ఆస్తికుడు, ఆప్షన్ డి సౌతి. సమాధానం ఆప్షన్ డి సౌతి. మహాభారత కథను ఎవరు ప్రారంభించారు? ఆప్షన్ ఏ వైశంపాయనుడు, ఆప్షన్ బి వ్యాసుడు, ఆప్షన్ సి సంజయుడు, ఆప్షన్ డి సౌతి. సమాధానం ఆప్షన్ డి సౌతి. నైమిషారణ్యంలో ఎవరు కథ చెప్పాడు? ఆప్షన్ ఏ వైశంపాయనుడు, ఆప్షన్ బి వ్యాసుడు, ఆప్షన్ సి సౌనకుడు, ఆప్షన్ డి సౌతి. సమాధానం ఆప్షన్ డి సౌతి. సౌనకుడు ఎవరు? ఆప్షన్ ఏ రాజు, ఆప్షన్ బి సేనాని, ఆప్షన్ సి పాండవుడు, ఆప్షన్ డి రిషి. సమాధానం ఆప్షన్ డి రిషి. భారతాన్ని ఎవరు రచించారు? ఆప్షన్ ఏ వైశంపాయనుడు, ఆప్షన్ బి సౌతి, ఆప్షన్ సి గణేశుడు, ఆప్షన్ డి వ్యాసుడు. సమాధానం ఆప్షన్ డి వ్యాసుడు. మహాభారతం రాసినవారు ఎవరు? ఆప్షన్ ఏ వ్యాసుడు, ఆప్షన్ బి గణేశుడు, ఆప్షన్ సి వైశంపాయనుడు, ఆప్షన్ డి సౌతి. సమాధానం ఆప్షన్ బి గణేశుడు. మహాభారతం ఎన్ని శ్లోకాలతో రచించబడింది? ఆప్షన్ ఏ 50,000, ఆప్షన్ బి 2,00,000, ఆప్షన్ సి 1,00,000, ఆప్షన్ డి 75,000. సమాధానం ఆప్షన్ సి 1,00,000. మహాభారతం ఎన్ని పర్వాలుగా విభజించబడింది? ఆప్షన్ ఏ 15, ఆప్షన్ బి 20, ఆప్షన్ సి 18, ఆప్షన్ డి 12. సమాధానం ఆప్షన్ సి 18. పాండవులకు మరియు కౌరవులకు గురువు ఎవరు? ఆప్షన్ ఏ ద్రోణుడు, ఆప్షన్ బి కృపాచార్యుడు, ఆప్షన్ సి భీష్ముడు, ఆప్షన్ డి వ్యాసుడు. సమాధానం ఆప్షన్ బి కృపాచార్యుడు. ఆదిపర్వంలో ఉద్యోగపర్వం ఎన్నవ సంఖ్యలో ఉంది? ఆప్షన్ ఏ చివరి ఉపపర్వం, ఆప్షన్ బి మొదటి ఉపపర్వం, ఆప్షన్ సి 10వ ఉపపర్వం, ఆప్షన్ డి 15వ ఉపపర్వం. సమాధానం ఆప్షన్ ఏ చివరి ఉపపర్వం. ఆదిపర్వంలో ఎన్ని ఉపపర్వాలున్నాయి? ఆప్షన్ ఏ 18, ఆప్షన్ బి 19, ఆప్షన్ సి 20, ఆప్షన్ డి 15. సమాధానం ఆప్షన్ బి 19. ఈ ఎపిసోడ్లో మీరు ఎన్ని ప్రశ్నలకు ఆన్సర్ చేశారో కామెంట్ చేయండి. ఇంకా మరిన్ని ఇంట్రెస్టింగ్ క్వశ్చన్స్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.